మా వాళ్ళు వస్తారు, సిద్ధంగా ఉండండి. ఎలా జరిగిందిరా పెళ్లి? పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా. వాళ్ళ నాన్న రౌడీలను తీసుకొచ్చి గన్నులు, వార్నింగ్లు, అబ్బాబ్బా మామూలు కాదు. ఆయన కన్విన్స్ చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించే లోపు హెడ్ఏక్ వచ్చేసింది. ఏవైనా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయడం పెద్ద అడ్వెంచర్ లా ఉందిరా. అడ్వెంచరా తొక్క, రివెంజ్లు ఎక్కువైపోతామని భయంగా ఉందిరా బాబు. రేయ్, ఇలా భయంతో బతికే కంటే వెళ్ళి బఠానీ నమ్ముకుని బతకరా. బఠానీలే 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 బఠానీలు వేడి శనక్కాయలే రండి బాబు రండి వేడి శనక్కాయలు. కరెక్ట్ గా సెట్ అయ్యావు. నాకంటే నీకే బాగా సూట్ అవుతురా. ఆగే సరేరా, సుబ్బయ్య కోట్లో 50,000 ఇస్తారు, వెళ్ళి తీసుకొచ్చేయండి. వెళ్ళండి. ఓకే సరే. ఎక్స్ట్రాల్ చేయకుండా వెళ్ళు. పదహ. హలో సుబ్బయ్య గారు, మా మనుషులు వస్తున్నారు, 50,000 ఇచ్చేయండి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎవరికి అందనంత దూరానికి, అదే ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నా గురించి మీరు బాధపడకండి. చెల్లెలు జాగ్రత్త. ఉన్న డబ్బుతో చెల్లి పెళ్లిని ఘనంగా జరిపించండి. నా చదువు కోసం దాచిపెట్టిన డబ్బుని నా చెల్లి జీవితానికి ఉపయోగపడితే అంతే చాలు. మీ దగ్గర నేను ఒక విషయాన్ని దాచిపెట్టాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించడం అంటే అలా ఇలా కాదు, చాలా గాఢంగా ప్రేమించాను. తనను చూడకుండా ఒక్కరోజు కాదు కాదు ఒక్క క్షణం కూడా ఉండలేనంత డీప్ గా ప్రేమించాను. కానీ నన్ను ఒక ఏటీఎం లాగా వాడుకుంది. తన అవసరాలు తీర్చుకుంది. ఇప్పుడు నాకంటే ధనవంతుడు దొరకగానే నన్ను అవాయిడ్ చేసేసింది. వాళ్ళిద్దరూ కార్లలో ఫ్లైట్లలో తిరుగుతుంటే అది చూసి నేను నిలదీశాను. అప్పుడు తను ఏముందో తెలుసా? నువ్వు ఒక ప్లాట్ఫామ్ గాడివి, నీకు నాకు ప్రేమేంటని ఎదురుగా నా మీద యూటిజింగ్ కేసు పెడతాన్ని బెదిరించింది. కేసు గురించి భయపడలేదు, నన్ను కేర్ చేయనందుకు బాధపడ్డాను. తానే నా లోకం, నా సర్వస్వం అనుకున్న నన్ను అవహేళన చేసింది. నన్ను నీచాతి నీచంగా అవమానించింది. నా ప్రేమను తన హై హీల్స్ కింద తొక్కేసింది. ఆ క్షణమే నేను మనిషిగా, ఒక ప్రేమికుడిగా చనిపోయాను. అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఇక సెలవు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీ కడుపునే పుడతాను నాన్న. అమ్మా, నువ్వు అన్నం తినేటప్పుడు ఒక్క ముద్ద నా కోసం పక్కన పెడతావు కదూ? కొట్టానని బాధగా ఉందా? ఏడ్చేయ్. నీ గుండెల్లో భారమంతా దిగిపోయేదాకా ఏడ్చేయ్. నీ చెంప మీద పడ్డ చిన్న దెబ్బకే ఇంత బాధపడుతున్నావే? నిన్ను నవమాసాలు మోసి కని పెంచి గుండెల్లో పెట్టుకున్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చి అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోతే ఆ ముసలి దంపతులు ఎలా తట్టుకుంటారు? నువ్వు అల్లారు ముద్దుగా చూసుకునే నీ చెల్లి నువ్వు చనిపోతే ఎలా సంతోషంగా పెళ్లిపేటలెక్కుతుందనుకుంటున్నావు? ఇంతకీ నీ వయసు ఎంత? 25 ఏళ్ళన్నా. నీ ప్రేమ వయసు ఎంత? 2 ఏళ్ళన్నా. చూసావా, నీ 2 ఏళ్ల ప్రేమ కోసం 25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమను కూడా మర్చిపోయా. నువ్వు చస్తే రేపటికి 2, ఎల్లుండికి 3, అంతే. లోకమంతా మర్చిపోతుంది, ఆ అమ్మాయితో సహా. ఇక్కడ భూకంపాలు ప్రకంపనలు ఏమీ జరగవు. ఎవ్వడు పని వాడు చేసుకుంటూ పోతాడు. అందరూ బాగానే ఉంటారు, నువ్వు తప్ప. నిన్ను క్షణక్షణం గుర్తు చేసుకుని చావుని మరింత తొందరగా వెతుక్కునే నీ తల్లిదండ్రులు తప్ప నువ్వెవ్వరికీ గుర్తుండవు. నీలాగే చాలా మంది యువతీ యువకులు
క్షణికావేశాలకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ లోకం వెర్రి బాగులోళ్ళు పెరిగి పందలు అంటున్నారు. ఏ నిన్ను గట్టి పూచలా తీసి పారేసిన వాళ్ళకి సమాధానం చెప్పు. నీ కాళ్లపై నువ్వు నిలబడు. నీ కెరీర్ పై దృష్టి పెట్టు. కోడితే తిమ్మ తిరిగిపోవాలి. పీక్ స్టేజ్ లో నువ్వు ఉండాలి. గెట్ స్టార్ట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.